ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగు రాష్ట్రాలకు బీజేపీ నాయకులు క్యూ కడుతున్నారు. నేడు ప్రధాని మోదీ రెండో విడత ప్రచారానికి వస్తారు. ఈవేళ ఏపీలో ప్రచారం నిర్వహిస్తారు. మళ్లీ 8న ఏపీలో ప్రధాని పర్యటన ఉంటుంది. నేడు ఉదయం రాజమహేంద్రవరంలో పర్యటించి అక్కడ ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారు. సాయంత్రం అనకాపల్లి పరిధిలోని కసింకోట మండలం సభలో పాల్గొంటారు. 8న ఉదయం రాజంపేట పరిధిలోని కలికిరి దగ్గర చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో కలిసి ఉమ్మడి సభలో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు విజయవాడలో మోదీ రోడ్ షో నిర్వహిస్తారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. చిరంజీవి, చెప్పండి, ఈరోజు ప్రధానమంత్రి మోదీ పర్యటన ఎలా ఉండనుంది? జ్యోతి, ఈ రోజు తూర్పుగోదావరి జిల్లా వేమగిరిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు పాల్గొంటారు. ఈ రోజు తూర్పుగోదావరి జిల్లాకి ఎంపీగా పోటీ చేస్తున్న దగ్గుబాటి పురంధరేశ్వరి తరఫున ప్రచారం చేయడానికి మోడీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చేరుకున్నారు. మధ్యాహ్నం 1 గంటకు సభ ఇక్కడ ప్రారంభమవుతుంది. సభా ప్రాంగణం నుంచి ప్రజలను ఉద్దేశించి ఇటు బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 పార్టీలు ఉమ్మడి అభ్యర్థి మరియు స్థానిక ఎమ్మెల్యేలను ఉద్దేశించి మోడీ ప్రసంగించనున్నారు. అయితే ఇక్కడ మోడీ ఎటువంటి హామీలు ఇస్తారన్న దానిపై కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ప్రతిపక్షాలు ఇప్పటికే మోడీ వచ్చిన తర్వాత ఇక్కడ ప్రత్యేక హోదా, ప్రత్యేక రైల్వే జోన్ దానిపై కూడా ఒక ప్రకటన చేయాలంటూ కూడా ఇప్పటికే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న స్థానికంగా కొంతమంది రాజకీయ నాయకులు మోడీ సభపై కూడా వ్యతిరేకత వ్యక్తం చేశారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీని ఇప్పుడు రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఉమ్మడిగా వచ్చి రాష్ట్రాన్ని ఇంకా సర్వనాశనం చేస్తారంటూ కూడా వారు ఆరోపిస్తున్నారు. అయితే ఇటు విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటీకరణ చేయకుండా రాష్ట్రానికే ఉంటుందంటూ కూడా ప్రకటన చేయాలంటూ కూడా ఇక్కడ కొంతమంది నాయకులు నిరసన వ్యక్తం చేశారు. జ్యోతి, అయితే చిరంజీవి, ప్రజలు ఏవైతే ఎదురు చూస్తున్నారో అటువంటి హామీలు ప్రధాని నుంచి వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, లేదా ఇది ఎన్నికల పర్యటనలో భాగంగానే ఉండిపోయే అవకాశాలు ఉన్నాయా? అయితే ఇప్పటికే తెలుగుదేశం ఎన్నికల మేనిఫెస్టోని ఇటు బీజేపీ నాయకులు కూడా కొన్ని చోట్ల మేనిఫెస్టోతో బీజేపీకి సంబంధం లేదంటూ కూడా వార్తలు వస్తున్నాయి. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందనే చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో వైసీపీ ఇచ్చిన నవరత్నాలు అమలుపై తెలుగుదేశం రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తున్నారంటూ కూడా ఆరోపణలు చేశారు. అయితే ఇప్పుడు నవరత్నాలకు మించి, అంతకు మించి అన్నట్టు ఎన్నికల మేనిఫెస్టోని ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని అమలు చేయాలంటే సుమారు 1,50,000 కోట్లు అవుతుందంటూ కూడా ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ రేపు టీడీపీ కనుక ఉమ్మడి జనసేన, టీడీపీ, బీజేపీ కనుక అధికారంలోకి వస్తే ఈ ఎన్నికల హామీని అమలు చేయడానికి వారికి పెద్ద టాస్క్ అనే చెప్పవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే అందులో కొన్ని హామీలు గతంలో ఇప్పుడు వైసీపీ చేస్తున్న హామీలకు మించి ఉన్నాయి. అయితే అందులో మహిళలకు అమ్మఒడి కానీ, అమ్మఒడిని పేరు మార్చి అమ్మకు వందనం అంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఉచిత గ్యాస్ సిలిండర్లు 3 సిలిండర్లు, మళ్ళీ మహిళలకు ఫ్రీ బస్సు, ఇలా అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయి. దానిపై రాష్ట్ర ఖజానాకు ఇప్పటికే భారీగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్లే ఇబ్బంది కలుగుతుందంటూ కూడా రేపు టీడీపీ అధికారంలోకి వస్తే వాటిని అమలు చేయడం చాలా పెద్ద ఇష్యూగానే ఉంటుందంటూ కూడా ఇక్కడ స్థానికంగా నాయకులు చెప్తున్నారు. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ చిరంజీవి.